హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రీసెంట్గా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. సో కానీ ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి రిజల్ట్ అయితే ఇవ్వలేదు. ఇస్తారు ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేస్తారనమాట. అయితే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈవెంట్స్కి వచ్చి ఏమేమి ఉంటాయనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వీటి ఎలిజిబిలిటీ ఏంటి, అసలు రన్నింగ్ ఎంత ఉంటుంది, లాంగ్ జంప్ ఎంత, ఏంటనేది ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను, శ్రద్ధగా వినండి. సో ఫస్ట్ వచ్చి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చి ఎగ్జామ్ కంప్లీట్ అయింది. సో ఈవెంట్స్ ఎవరికైతే ఎగ్జామ్ మంచి మార్కులు వస్తున్నాయని అనుకుంటున్నారో కీ చూసిన తర్వాత సో వాళ్ళు ఈవెంట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఈవెంట్స్కి వెళ్ళడానికి మనకి కొన్ని హైట్ కానీ లేకపోతే చెస్ట్ కానీ కొన్ని అర్హతలు పెట్టారు. సో ఆ అర్హతలు ఏంటనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం అనమాట. సో కానిస్టేబుల్కి వచ్చి యూఆర్కే లేదా ఓబీసీకి వచ్చి మేల్కి వచ్చి 165 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. సో ఇది యూఆర్కే మరియు ఓబీసీకి అనమాట. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి అయితే 160 సెంటీమీటర్స్ మేల్కి ఉండాలి. అదేవిధంగా ఫీమేల్కి అయితే 152 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. సో ఇది హైట్ గురించి అనమాట. అదేవిధంగా మనం చెస్ట్ గురించి చూసుకున్నట్లయితే చెస్ట్ వచ్చి 80 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. సో చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పెండ్ చేసినప్పుడు అనమాట, అంటే గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్స్ పెరగాలన్నమాట, అంటే 85 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. సో అది యూఆర్ మరియు ఓబీసీకి అనమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి చూసుకున్నట్లయితే చెస్ట్ వచ్చి 76.2 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పెండ్ చేసినప్పుడు 81.2 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. సో ఇది ఎస్సీ ఎస్టీకి. అదేవిధంగా ఒకసారి మనం ఈవెంట్స్ గురించి చూసుకున్నట్లయితే కానిస్టేబుల్కి వచ్చి మేల్కి వచ్చి 1600 5 నిమిషాల 45 సెకండ్లో ఈవెంట్స్ చేయాలి. 1600 వచ్చి 1600 మీటర్లు వచ్చి 5 నిమిషాల 40 సెకండ్లోనే క్లియర్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్కి వచ్చి వాళ్ళకి 1600 ఉండదు, కేవలం వాళ్ళకి 1800 మాత్రమే ఉంటుంది. వాళ్ళకి 3 మినిట్స్ 40 సెకండ్లో క్లియర్ చేయాలన్నమాట. సో ఈవెంట్స్కి 1600 కానీ లేకపోతే 1800 కానీ ఒక ఛాన్స్ ఉంటుంది. ఆ ఒక ఛాన్స్లో ఈవెంట్స్ ఆ టైంలో కంప్లీట్ చేయాలి, లేదంటే ఈవెంట్స్ డిస్క్వాలిఫై అవుతారు. సో ఎవరైతే 1600 అదేవిధంగా 1800 క్వాలిఫై అవుతారో ఆ తర్వాత వాళ్ళకి లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ కూడా ఉంటుంది అనమాట. మేల్కి వచ్చి లాంగ్ జంప్ 14 ఫీట్స్ ఉంటుందన్నమాట. మేల్కి వచ్చి కానిస్టేబుల్ మేల్కి వచ్చి 14 ఫీట్స్ ఉంటుంది, 2 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదేవిధంగా మేల్కి వచ్చి హై జంప్ 4 ఫీట్స్ ఉంటుంది, దానికి కూడా 2 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదే కానిస్టేబుల్ ఫీమేల్కి వచ్చి 9 ఫీట్స్ ఉంటుందన్నమాట. 9 ఫీట్స్ వచ్చి 2 ఛాన్సెస్ ఉంటుంది ఫీమేల్కి. అదేవిధంగా హై జంప్ వచ్చి 3 ఫీట్స్ 2 ఛాన్సెస్ అనమాట. నేను ఒకసారి అక్కడ క్లియర్ కట్గా ఇచ్చాను, ఒకసారి మీరు చూసుకోండి. అదే లాంగ్ జంప్ వచ్చినట్లయితే మేల్కి వచ్చి 14 ఫీట్స్ 2 ఛాన్సెస్ లాంగ్ జంప్, హై జంప్ అయితే 4 ఫీట్స్ 2 ఛాన్సెస్. అదే ఫీమేల్కి అయితే 9 ఫీట్స్ 2 ఛాన్సెస్, హై జంప్ అయితే ఫీమేల్కి 3 ఫీట్స్ 2 ఛాన్సెస్ అనమాట. సో దీని ప్రకారం ఈవెంట్స్ గట్టిగా ప్రాక్టీస్ చేయండి. గట్టిగా ప్రాక్టీస్ చేస్తే కానీ చేయలేరు. ఆల్ ది బెస్ట్. జై హింద్.